చెప్పుల గురించి చెప్పబోతున్నానని నేను చెప్పకముందే మీకు అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. సో చెప్పినట్టుగా చెప్పినా, చెప్పనట్టుగా చెప్పినా, చెప్పనట్టుగా చెప్పినా, చెప్పగానే చెప్పు కొడతారేమోనని ఒక డౌట్ అయితే ఉంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని అనుకుంటున్నానండి. అండ్ ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా, మొత్తం చెప్పులు ఉన్నాయి. సో చెప్పుల గురించి చెప్పబోతున్నానని నేను చెప్పకముందే మీకు అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. సో ఇవాళ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మై చెప్పులు అనమాట. నాకు చెప్పులు పిచ్చి ఎంత ఉందో మీకు ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉంటాను కదండి. ఎప్పుడూను కొత్తవి కొంటుంటా, పాత ఇచ్చేస్తుంటా, అలా ఒక ప్రవాహం లాగా, ఒక సైకిల్ లాగా అది నడుస్తూనే ఉంటుంది అనమాట. సో నేను తీసుకునే వాటిలో కొన్ని ఎక్కువగా వాడతా, కొన్ని అప్పుడప్పుడే వాడతా. బేసిక్గా మనకి ఏంటంటే బట్టల్లో ఎన్ని రకాలు, చెప్పుల్లో కూడా అన్ని రకాలు ఉంటాయండి. చెప్పులను బట్టి మన లుక్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అన్ని రకాలు మనం ట్రై చేయకపోయినా కొన్ని అయితే ట్రై చేస్తుంటాం కదా. సో అట్లా నేను ఎక్కువగా యూజ్ చేసే వాటిల్లో కొన్ని ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి లోపల, చాలా దాచాం, కాకపోతే ఎక్కువగా వాడేవి మాత్రం ఇవాళ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీటిలో కొన్ని ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని ఆఫ్లైన్ ఉన్నాయి, అలా రకరకాలు ఉన్నాయి. ఉన్న వాటి అన్నిటి లింక్స్ మాత్రం నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చి మీకు అది అవసరం ఉంది అని అనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా చెప్పుల గోర్లు ఏంటో చెప్పేస్తాను, వినేయండి. అండ్ నేను చూపించబోయే చెప్పులు, షూస్, వీటి అన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్ అండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నవే అనమాట. ఎందుకంటే ఎక్కువ కొంటుంటా కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టాలని అనిపించదు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అని అంటే ఇవి రెండే, మోస్ట్లీ ప్యూమా షూస్ అండ్ ఈ రోషియా హీల్స్, ఇవి రెండే ఎక్కువ కాస్ట్లీవి. మిగతా అవన్నీ కూడా బడ్జెట్ రేంజ్వే. కాస్ట్యూమ్ని బట్టి దానికి తగ్గ ఫుట్వేర్ కూడా మారుస్తూ ఉండాలి. సో అలాగా కొన్నిటి నాకు తెలిసినంత వరకు, అంటే నాకు కంప్లీట్గా తెలియదండి, నాకు నచ్చినవి, ఆ బడ్జెట్, ఆ ప్రైస్కి అవి మంచివి, రీజనబుల్ అని అనుకున్నాయి నేను కొనుక్కుంటూ ఉంటాను అనమాట. సో నాకు తెలిసినంతలో నేను వాడేవి మీకైతే చూపిద్దామని అనుకుంటున్నాను ఇవాళ. సో ఫస్ట్ అయితే ఐల్ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ షూస్ విచ్ ఆర్ మై జిమ్ షూస్. సో నేను వర్కౌట్కి వెళ్తున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి. జిమ్కి ఏంటంటే షూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం వెయిట్ ఉన్నాయి కానీ, లేకపోతే సోల్ హైట్ ఉన్నాయి కానీ, కింద అట్లా డిస్కంఫర్ట్ ఉండేవి కానీ, లేదా టో ప్రెస్ అయిపోవడం కానీ, కొంతమందికి పాదాలు వెడల్పుగా ఉంటాయి, అవి ప్రెస్ అయిపోయాయి కానీ, అట్లాంటివి ఏవి కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా సరే మనం వేసుకోకూడదు అనమాట. అండ్ అలాగే ఈ సోల్ కూడా ఎలా ఉంది అన్నది కూడా చూసుకుంటూ ఉండాలి. సో నేను ప్రస్తుతానికి వాడే జిమ్ షూస్ అయితే ఇవి పూమా బ్రాండ్ అండి. ఆన్లైన్లోనే తీసుకున్నాను. దీనిలో కూడా మనకి చాలా రకాల రేంజెస్ ఉంటాయి. సో మరీ అంత హెవీ వర్కౌట్స్ ఆర్ లైక్ ఫర్ జాగింగ్, రన్నింగ్ లాంటివి చేయను కాబట్టి నేను నార్మల్ రేంజ్లో ఉన్న షూసే తీసుకున్నాను. సో దీస్ ఆర్ మై జిమ్ షూస్. లేదు ఇంత బడ్జెట్ వద్దు, తక్కువలో కావాలి బట్ స్టిల్ మంచిగా ఉండాలి అని అంటే ఐ ఆల్సో ట్రైడ్ దీస్. సో అవి కొనక ముందు ఇవే వాడేదాన్ని అనమాట జిమ్కి. సో ఇవి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి. యాక్చువల్గా జిమ్ కనే కాదు, ఎక్కడైనా వాకింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక్కొక్కసారి మనం చాలా దూరం నడవాల్సి వస్తుంది, లైక్ ట్రావెలింగ్లో కానివ్వండి, లేకపోతే షాపింగ్లో కానివ్వండి, లైక్ స్ట్రీట్ షాపింగ్ వాటిలో చాలా నడవాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. ఇవైతే క్యాంపస్ బ్రాండ్వి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. షూస్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైట్ వెయిట్ ఉండాలి. సో ఇదేంటంటే లోపల మెమరీ ఫోమ్ తోటి వస్తుంది అనమాట. సో ఆ ఫోమ్ వల్ల మనకి కొంచెం మెత్తగా ఉంటుంది లోపలంతా, సైడ్స్ అంతా కూడా మెమరీ ఫోమ్ ఉంటుంది. సో ఇది మంచిగా, అంటే ఆ ప్రైస్కి చాలా వర్తీ అని అనిపించింది. వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్లాంటి షూస్కి ఏంటంటే మనము వాష్ చేయడం కూడా చాలా ఈజీ. నేను ఏం చేస్తాను అంటే దీన్ని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట. వాషింగ్ మిషన్లో వేసి సైకిల్ ఆన్ చేయగానే మంచిగా వాష్ అయిపోతుంది. అంటే ఓన్లీ షూస్, బట్టలతో కలిపి కాదండి, ఓన్లీ షూస్ వేసేసి సైకిల్ ఆన్ చేసేస్తాను అనమాట. మన లిక్విడ్ సర్ఫ్ ఏదైతే ఉంటుందో అది వేసేసి. సో వీటిని వాష్ చేయడం కూడా ఈజీయే. అలాగే స్నీకర్స్ అని కూడా ఇప్పుడు ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదండి. ఇట్లా ఇవేంటంటే ఎక్కువ వాకింగ్ అని కాదు కానీ హీల్తో కూడిన షూస్ అనమాట. ఇప్పుడు ఫ్రాక్స్ పైన అట్లాంటి పైన ఇట్లాంటివి బాగా వేసుకుంటున్నారు. అంటే కొంచెం హీల్ వస్తాయి అండ్ షూ లాగా కూడా ఉంటాయి అనమాట. సో ఇదిగోండి ఇలా ఇంత హీల్ వచ్చి షూ లాగా ఉంటాయి. సో లుక్ చాలా బాగుంటుంది. ఫ్రాక్ పైన వేసుకుంటే ఇక్కడ ఉండే లుక్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. నార్మల్ చెప్పులు లేకపోతే నార్మల్ హీల్స్ వేసుకోవడానికి, ఇట్లాంటివి వేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది లుక్ వైజ్. సో ఇవి ఒకటి తీసుకున్నాను. ఇవేంటంటే
ఇవి కూడా మనకి రకరకాల బ్రాండ్స్ని బట్టి రకరకాల ప్రైజెస్లో ఉంటాయి. బట్ నేను కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను, అఫోర్డబుల్ అండ్ మోస్ట్ చీపెస్ట్ వన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి నేను ఫ్రీక్వెంట్గా వేసుకోను, ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాను కాబట్టి దానికి ఎంత పెట్టాలో అంతే పెట్టుకున్నాను అనమాట. బట్ ఇట్లాంటి షూస్ వేసుకున్నప్పుడు ఏంటంటే జనరల్గా షూస్ వేసుకుంటే ఇప్పుడు వేరే ఏమన్నా చూడండి, ఇట్లాంటి షూస్ వేసుకున్నప్పుడు సాక్స్ కనిపించదు. అంటే మనం సాక్స్ వేసుకోవద్దు అని కాదు, సాక్స్ లేకుండా షూస్ అస్సలు వేసుకోకూడదు. యూ నేమ్ ఇట్ ఎనీ షూస్. నాకు తెలిసి అయితే సాక్స్ లేకుండా షూస్ అనేది అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు నార్మల్ షూస్ ఇట్లాంటివి అనుకోండి, మనకి యాంకిల్ లెంత్ సాక్స్ వస్తాయి కాబట్టి అవి వేసుకోవచ్చు. లేదు ఆ యాంకిల్ లెంత్ కూడా కనిపించకూడదు అని అంటే ఇట్లాంటి ఇన్విజిబుల్ సాక్స్ వస్తాయి అనమాట. అంటే జస్ట్ ఫింగర్స్ అండ్ హీల్ ఇంతే కవర్ అవుతుంది. ఇట్లాంటి సాక్స్లు ఉంటాయి మనకి, ఇన్విజిబుల్ సాక్స్ అని. ఇట్లాంటి వాటితో ఇలాంటి షూస్కి వేసుకోవాలన్నమాట. సో సాక్స్ లేకుండా షూస్ వేసుకోకూడదు, కానీ ఇట్లాంటివి వేసుకోవచ్చు. ఒకవేళ యాంకిల్ లెంత్ వేసుకున్నా కనపడకుండా ఇన్విజిబుల్గా లోపల పెట్టుకోవచ్చు, అట్లా కిందకి అనుకోవచ్చు అంటే అలా అనుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ సాక్స్ అనమాట, ఇన్విజిబుల్ సాక్స్ అంటారు. సో ఇవి అయితే షూస్లోకి వేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు హీల్స్. షూస్ నుంచి హీల్స్కి జంప్ చేసేద్దాం. సో నా ఫేవరెట్ హీల్స్ ఫర్ పార్టీ వేర్ అని అంటే దీస్. ఇవి యాక్చువల్గా కొనుక్కున్నప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను కదండి. ఇవి ఏమంటే రీగల్ షూస్, రోషియా అనమాట. ఇవి ఇన్ ఆర్బిట్ మాల్లోనూ ఏఎంబి మాల్లోనూ కొనుక్కున్నా, నాకు గుర్తులేదు. కానీ మనకి రీగల్ షూస్ రోషియా బ్రాండ్ ఉంటుంది కదండి, అవే అనమాట. ఇవి కూడా ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నా, ఎందుకంటే వీటి ప్రైస్ 3000 రూపీస్. బట్ ఆఫర్లో నాకు 50% ఆఫ్ వచ్చింది అనమాట. సో 1500 రియలీ వర్త్ ఇట్. సో అందుకని వెంటనే కొనేసుకున్నాను. ఇవి ఇట్లా బ్లాక్ హీలే, పెద్ద హీల్ తోటి వస్తుంది. సమ్ జస్ట్ ఇలా ఒక గ్లిటరీ హీల్స్ లాగా ఉంటాయి అనమాట. ఎంతసేపు వేసుకున్నా అస్సలు డిస్కంఫర్ట్ ఉండదు. అండ్ ఇట్లాంటి హీల్స్ వేసుకునేటప్పుడు ఇలా మంచి బెల్ట్ సపోర్ట్ ఉన్నాయి వేసుకుంటే మనకి స్లిప్ అయిపోతుంది అన్న భయం ఉండదు అనమాట. వాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే హీల్ వేసుకున్నప్పుడు నడిచే విధానానికి నార్మల్గా నడిచే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని హీల్స్ విషయంలో ఆ ఫుట్కి కరెక్ట్గా పట్టుకొని ఉందా లేదా, మనకి కంఫర్ట్ ఉందా లేదా అన్నది చూసుకొని పర్చేస్ చేసుకోవాలి. సో దీనికి ఇలాగా బెల్ట్ అది రావడం వల్ల పాదానికి అలా పట్టుకొని ఉంటుంది అనమాట, విచ్ మేక్స్ వాకింగ్ వెరీ కంఫర్టబుల్. అండ్ లాంగ్ అవర్స్ వేసుకున్నా సరే ఏం అనిపించదు. ఎందుకంటే హీల్స్ ఎక్కువసేపు క్యారీ చేయాలంటే మనకి మంచి బ్రాండ్ అయితేనే ఎక్కువసేపు క్యారీ చేయగలం. లేకపోతే మనకి హీల్లో పెయిన్ రావడం, డిస్కంఫర్ట్ అవ్వడం, ఫుట్లో పెయిన్ రావడం, ఇట్లాంటి నీస్లో పెయిన్ రావడం లాంటి రకరకాలు వస్తుంటాయి. సో అందుకని మంచి బ్రాండ్ వే తీసుకున్నాను. సో దట్స్ అబౌట్ మై పార్టీ వేర్ హీల్స్. అండ్ అలాగే నెక్స్ట్ కమింగ్ టు వెడ్జెస్. అదిగోండి, దీస్ ఆర్ ఆల్సో మై ఫేవరెట్ వెడ్జెస్. చాలాసార్లు షూట్స్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఇవే ఎక్కువ వేసుకెళ్తూ ఉంటాను. ఎందుకంటే వెడ్జెస్ అంటే చూసారు కదా, హీల్ అంతా ఇలా ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట కింద సైడ్. సో దిస్ మేక్స్ వెరీ ఈజీ టు స్టాండ్ ఫర్ లాంగ్ అవర్స్. అంటే మనం హీల్ వేసుకోవాలి అనుకుంటే, ఫ్లాట్స్కి అయితే ఇవన్నీ ఏం అవసరం ఉండవులేండి. హీల్ వేసుకొని ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే వెడ్జెస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. సో ఇది మనకి ఇలానే ఉంటుంది. ఇవేంటంటే Inch5 బ్రాండ్వి. సో ఇవి కూడా ఇట్లా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట పైన మనకి. సో పాదానికి కొంచెం కుషన్ ఉన్నట్టుగా ఉండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎంతసేపు వేసుకున్నా అస్సలు పెయిన్ అనిపించదు. లెగ్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవి కూడా చాలా ఎక్కువ వాడుతుంటాను. అంటే శారీ వేసుకున్నప్పుడు హీల్స్ కనపడాలి లేదా అట్లా అనుకున్నప్పుడు, లెహెంగాస్ అనుకున్నప్పుడు ఇట్లాంటివి వేసుకుంటాను. లేదు మనం ఏం కనిపించదు అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి వేసుకుంటాం అన్నమాట. అండ్ లాంగ్ అవర్స్ నుంచోవాలి అట్లా అన్నప్పుడు ఇట్లాంటి హీల్స్ వేసుకుంటూ ఉంటాను. కమింగ్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ పేర్ విచ్ ఇస్ దిస్ వన్. ఇవి కూడా మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు, వీడియోస్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. ఇది కూడా బ్లాక్ హీల్తో వచ్చిందనమాట. ఆ బ్లాక్ హీల్ కూడా ఈ హీల్ ఇలా స్టీల్ కలర్లో కనిపిస్తూ, ఇవి నార్మల్ కుర్తాస్ పైకి కానివ్వండి, వేటి పైకి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా జస్ట్ 2 స్ట్రాప్స్ ఉంటాయి, ఇలాగా వేసుకోవచ్చు. ఇవి బాటావ్ అనమాట. ఇవి కూడా చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి. అంటే నేను మోస్ట్లీ ఎక్కువ వాడేవి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. ఇవి కాకుండా చెప్పాను కదండి, లోపల ఇంకా చాలా దాచాం. సేమ్ వైట్లో కావాలి అనుకున్నాను, ఒక పేర్ వైట్ కూడా ఉండాలి అని. సో బ్లాక్ హీల్లోనే సేమ్ ఇలా 2 స్ట్రాప్స్ వచ్చిన వైట్ హీల్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని వాటికి వైట్ హీల్స్ చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఐ వాంటెడ్ వైట్ ఆల్సో. ఎందుకంటే వైట్ చాలా తక్కువ నాకు, ఇవి తప్ప మామూలు హీల్స్లో షూస్లో వైట్ చాలా తక్కువ. సో అందుకని ఒక బ్లాక్ హీల్స్ ఉంటే బాగుంటుందని ఇవి ఒకటి తీసుకున్నాను, వైట్ బ్లాక్ హీల్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మనం డైలీ వేర్కి అలా చూసుకుంటే ఇదిగోండి, ఇవి ఒక షూస్. ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ఇవి కూడా బాటావే. ఎట్లా అంటే ఒకలాంటి రబ్బర్ సోల్లా ఉంటుందన్నమాట. మొత్తం కంఫర్ట్ ఉంటుంది వేసుకున్నా సరే. ఇక్కడ పైన అంతా హోల్స్గా ఉండి మొత్తం ఎయిర్ సర్క్యులేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మోస్ట్లీ ఇంటి దగ్గర ఎటు తిరగాలన్నా, ఏం వేసుకోవాలన్నా ఫస్ట్ వీటిపైకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట చేతులు. నెక్స్ట్ కమింగ్ టు లోఫర్స్. ఇదిగోండి, ఇట్లా
ఇవి ఇట్లా ఉంటే మనం లోఫర్స్ అంటాం అనమాట. సో ఇవి మ్యాక్లోరే బ్రాండ్వి, పైన ఒక చిన్న బోతోటి వస్తుంది. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ గోల్డ్ అంటే కొంచెం బీచ్ కలర్లో అనమాట. సో బీచ్ కలర్ షూస్ ఆల్రెడీ నాకు ఉన్నాయి ఇంతకు ముందు, అవి పాడైనాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి, చిన్న హీల్తో, లోపల ఇన్బిల్డ్గా అంటే హీల్ అని కూడా కనిపిస్తుంది. ఇలా చూస్తే మీకు మొత్తం షూ లానే ఉంటుంది, బట్ కొద్దిగా హీల్ వచ్చి ఇలాగా ఒక 1 ఇంచ్ షూస్ ఉంటాయి అనమాట. సో ఫ్రాక్స్ పైకి అలా వేసుకోవాలన్నా ఇవి కూడా చాలా బాగుంటాయి. కుర్తీస్ పైకి, వేట్ పైకి అన్న, ఎస్పెషల్లీ ప్యాంట్ షర్ట్స్ పైకి అట్లాంటి వాటికి ఇవి బాగుంటాయి. కొంచెం గర్లీ లుక్ ఇవ్వడానికి కూడా మంచిగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అనదర్ షూస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇవి చూస్తున్నారు కదా, ఇవి భలే క్యూట్ గా ఉంటాయి. అంటే చిన్న బోతో సేమ్ ఇవి ఎలా ఉన్నాయి పైన బో, అలానే ఇది ఒక బో. ఇవన్నీ ఏంటంటే కొంచెం గర్లీ థింగ్ ఇలా అనిపిస్తూ ఉంటాయి. మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట, బ్లూ కలర్ షూస్. ఇవి మొత్తం రబ్బర్ షూస్ అనమాట, మొత్తం ఇట్లా రబ్బర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక మక్మల్తో చేసిన బో ఉంటుంది. చిన్న హీల్, ఇది కూడా ఇట్లా చిన్న హీల్ వచ్చిన షూస్. ఇవి కూడా ఎప్పుడైనా బ్లూస్ అట్లా వాటిపైన పేర్ చేసుకోవాలనుకుంటే అవి వేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చూపించేసాను కదా, ఇవన్నీ చూపించేసాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్రాండ్ న్యూ షూస్ విచ్ ఆర్ దిస్ వన్. ఈ కొత్త చెప్పులు ఇప్పుడే కొనుక్కున్నాను, ఇవాళే పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయంగానే ఐ వాంటెడ్ టు షూట్ మై చెప్పులు వీడియో, సో అందుకని వెంటనే షూట్ చేస్తున్నాను అనమాట. ఇవే కొత్త చెప్పులు ఇప్పుడే తీసుకున్నా, ఇవాళే వచ్చినాయి. ఇవి చూస్తున్నారు కదా, ఒక మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందన్నమాట పైన అంతా. లైట్ వెయిట్, వెరీ లైట్ వెయిట్. లోపల కూడా కొద్దిగా మెమరీ ఫోమ్ ఉంది. ఇక్కడ ఇలా ఒక రిబ్బన్ లాగా ఇచ్చారన్నమాట, జస్ట్ పాదానికి లాగా ఉండేలాగా ఇలా. దీనిలో యాక్చువల్లీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది బ్లూ కలర్ కదండి, గ్రే కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ ఉంది, బ్రౌన్ పైన అనుకుంటా ఇంకో కలర్ ఆప్షన్ ఉంది, బట్ ఐ వాంటెడ్ దిస్ స్కై బ్లూ. సో ఈ స్కై బ్లూ షూస్ కూడా అంటే ఇవి ఇలా చూడడం కన్నా వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇవి కూడా ఎంత దూరం వాక్ చేయాలన్నా వాక్ చేయొచ్చు, ఎందుకంటే వేసుకుని ఆల్రెడీ ఇంట్లో టిక్ 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 అని క్యాట్ వాక్ చేసి చూసాను. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎక్కువ హీల్ ఏం లేదు దీనికి, జస్ట్ కొంచెమే. ఏ డ్రెస్ పైకైనా సరే మంచిగా ఉంటాయి అన్నమాట. అండ్ యాక్చువల్లీ ఇవి కొన్నాను అన్న విషయం కూడా ఇంకా మా వారికి చెప్పలేదు. సో చెప్పినట్టుగా చెప్పినా, చెప్పనట్టుగా చెప్పినా, చెప్పి చెప్పగానే చెప్పి కొడతారేమో అని ఒక డౌట్ అయితే ఉంది. సో అందుకని ఇంకా చెప్పలేదు, ఆఫీస్ నుంచి వచ్చాక చూపిస్తాను అనమాట. సో బట్ నాకైతే నచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. ఇఫ్ యూ వాంట్ ట్రై, మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వీటిలో ఏవైతే ఆన్లైన్లో ఉన్నాయో వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇవన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. అన్నీ కూడా కంఫర్టబుల్గా అనిపించినాయి నాకు. ఫిట్టింగ్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, ఎందుకంటే ప్రైస్ కూడా వర్త్ అనిపిస్తేనే మనం కొనుక్కుంటాం కదా, అట్లా అవన్నీ అనిపించినాయి కాబట్టి ఇవి మాత్రం మీతో షేర్ చేశాను. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చెప్పులు ఎంత కాస్ట్ పెట్టుకున్నా సరే కొద్దిగా అయినా సరే డిస్కంఫర్ట్ ఉంది అంటే వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేయండి లేదా డిస్కార్డ్ చేసేయండి. ఎందుకంటే ఫుట్ చాలా ఇంపార్టెంట్ మనకి బాడీలో. మనకి ఫుడ్ కంఫర్ట్గా ఉండి రిలాక్స్గా ఉంటేనే మనం హెల్త్ అంతా కూడా మంచిగా ఉంటుంది, మన మూడ్ మంచిగా ఉంటుంది. సో చెప్పుల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు కంఫర్టబుల్గా వేసుకోగలము అని అనుకునే మాత్రమే మీరు ఆప్ట్ చేసుకోండి. ఇవే కాకుండా ఇంకా చాలా లైక్ ఫ్లాట్స్ అయితే నేను ఎక్కువ చూపించట్లేదులేండి, ఎందుకంటే ఫ్లాట్స్ అనేవి మనం రెగ్యులర్గా యూజ్ చేసేవే కాబట్టి. ఫ్లాట్స్ కానివ్వండి, పంప్స్ కానివ్వండి, పెప్టోస్ కానివ్వండి, ఇట్లాంటి రకరకాల డిజైన్స్ ఉంటాయి, రకరకాల మోడల్స్ ఉంటాయి, బూట్స్ ఉంటాయి. కాకపోతే మనం ఏం వేసుకుంటామో, మనం వేసుకునే అవుట్ఫిట్స్కి ఎట్లాంటివి అయితే సూట్ అవుతాయి అని మనం డిసైడ్ అయ్యి తీసుకోవాలి. కాబట్టి మీరు వేసుకునే కాస్ట్యూమ్స్కి, మీరు వేసుకునే డ్రెస్సెస్కి ఇట్లాంటి చెప్పులు ఏమన్నా కావాలి అని అనుకుంటే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో అదండి నా చెప్పులు అలా మొత్తం మీకు చెప్పేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.